17వ రోజు వచ్చేసిన మనం ఆల్రెడీ సక్సెస్ ప్రిన్సిపల్‌లో. ఈరోజు నేర్చుకునేటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్. సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఈ మధ్యలో యాడ్ అయినటువంటిది. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము అసలు వాట్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తెలుగులో ఏమంటామంటే స్వీయ నియంత్రణ అంటాం. అంటే మనల్ని మనం క్రమశిక్షణ ఉంచుకోవడం. అంటే ఆహ్, మనం కరెక్ట్‌గా ఉంటే మనం ఎవరికైనా ఏదైనా కూడా మనం చెప్పగలుగుతాం. సో, ఏంది ఇది అంటే, ఇది మన ఆలోచనలు, చర్యలు మరియు అంటే మన ప్రవర్తనను మనల్ని మనం నియంత్రించుకోవడం. సో, అంటే మనం ఏదైతే కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటామో, ఆ లక్ష్యాలను సాధించుకోవడానికి, అదేవిధంగా మన యొక్క హ్యాబిట్స్‌ని ఇంకా మనం షార్పెన్ చేసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి, అదేవిధంగా మన జీవితంలో అనేక రకాల విజయాలను అందుకోవడానికి ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఒక కీలకమైనటువంటి గుణం అని చెప్పొచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది. సో, మరి యాక్చువల్‌గా ఏంటి, ఇంకా దీన్ని ఇంకేమంటామంటే స్వీయ శాస్త్రీయం అని గూడా అంటాం. స్వీయ శాస్త్రీయం అంటే ఏంటి అంటే, మనకేవైతే కొన్ని కోరికలుంటాయో, మనకేవైతే కొన్ని అభిలాషలుంటాయో, అవి అలసత్వానికి లోనవ్వకుండా, అంటే మనం ఎప్పటికి ఏమంటా అంటే, ఏవైనా పని ఇప్పుడు జేయమంటే పోస్ట్‌పోన్ జేస్తా ఉంటాం. ఏదన్నా ఇప్పుడు గాదంట. కానీ ఒక టైం ప్రకారం గనక మనం కరెక్ట్‌గా జేసుకుంటే, మనం అనుకున్నది సాధించుకుంటాం. అంటే మనం ఒక నియంత్రణలో ఉంటాం. మనల్ని మనం నియంత్రించుకోవడమే సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి సెల్ ఫోన్‌కి అలవాటయిపోయిండు. బాగా అడిక్ట్ అయిపోయిండనుకోండి. చదువు చదువుతాడా? చదవలేడు. సో, దాన్ని నియంత్రించుకోవడం ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటంటే ఫోన్ పక్కన పడేసి ఎగ్జామ్ కోసం అంటే కట్టుబడి చదువుకోవడమే సెల్ఫ్ డిసిప్లిన్‌ది ఒక ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, అసలు ఎందుకు సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఉండాలి? వై సెల్ఫ్ డిసిప్లిన్? ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అవసరమైతే నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనల్ని మనము నియంత్రించుకోవడం అనేదే చాలా ఇంపార్టెంట్. చాలా డీవియేషన్, డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. ఎన్నొచ్చినా గూడా మనము కరెక్ట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ వై క్లియరెన్స్ ఉండాలి. అంటే లక్ష్యాలను చేరుకోవాలని ఉండాలి. నువ్వేదైతే ఒక గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ చేరుకోవాలి కాబట్టి నేను సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఉండాలి. రెండోదేంటంటే మనలో పట్టినటువంటి అలసత్వాన్ని జయించడం కోసం. మనం దాన్ని అధిగమించడం కోసం సెల్ఫ్ డిసిప్లిన్. నెక్స్ట్ మూడోదేంటంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోసం. నెక్స్ట్ అదే విధంగా ఇంకో ఏమంటామంటే బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం. ఒక రెస్పాన్సిబుల్‌గా మనం ఫీల్ కావడం కోసం సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నెక్స్ట్ అదే విధంగా చివరికి విజయం సాధించడం కోసం సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఉండడం. సో, ఇది అంటే ఎందుకు ఉండాలి అనేటువంటి దాంట్లో మనకి ఈ పాయింట్స్ వస్తా ఉంటాయి. మరి ఎట్లా నేను డెవలప్ చేసుకోవాలి నన్ను నేను మార్చుకోవడం అంటే ఎన్నో రోజుల నుంచి కొన్ని లక్షణాలుంటాయి మనకు. కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. మనల్ని మనం మార్చుకోవాలంటే అసలు మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో, అది ఎట్లా మార్చుకోవాలంటే ఫస్ట్ మనకేంటంటే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం. అసలు నీకు క్లారిటీ అంటే నీ లక్ష్యం మీద నీకు క్లారిటీ ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. అంటే ఏదైతే మీరు సాధించాలనుకుంటుండ్రో, మీరు సాధించాలనేటువంటి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవడం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సాధించాలనుకుంటున్నావు. సాధించడం కోసం నాకు 5 AM క్లబ్ అనేది ఒక ఉపయోగపడతది అని మీకు అనిపించిందనుకోండి. ఎవ్వరు లేపినా, లేపకున్నా 5 గంటలకు లేచి వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటావు. సో, ఇది అంటే నీకు వై క్లారిటీ ఉంటే నీకు ఆటోమేటిక్‌గా నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది డెవలప్ అయిపోతది. నెక్స్ట్ మంచిగా ప్లాన్ చేసుకోవడం. అంటే మంచి ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటంటే, ఒక డేని హౌ యూ ఆర్ డిజైనింగ్ యువర్ డే అండ్ అందులో మళ్ళీ మనకు పొద్దునేంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, ఒక డేని డిజైన్ చేసుకోవడం, ఒక వారాన్ని డిజైన్ చేసుకోవడం, ఒక నెలను డిజైన్ చేసుకోవడం గనక మనం ఎప్పుడైతే చేసుకుంటామో దాన్ని చేసుకున్నటువంటి దాన్ని ఫాలో కావడం. ఈరోజు ఈ పని అనుకున్నా, ఈ పని అనుకున్నా అంటే ఈ పని అయిపోవాలంతే. సో, అది అట్లా గనక మనం ఫాలో అయితే అంటే మనకు ఆ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, ఆ షెడ్యూల్ చేసుకుంటే షెడ్యూల్ మనకు బాగా ఉపయోగపడుతది. ఒకవేళ మీరు షెడ్యూల్ చేసుకోకపోతే ఉత్తగనే గడిచిపోతది టైం. గడియారం ముల్లెప్పుడన్నా ఆగుతదా? చక 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 ఎళ్ళిపోతూనే ఉంటది. నువ్వు చేత్తే సక్సెస్ అయితావు. చేయకున్నా అది ముల్లయిపోతది. ఫెయిల్యూర్‌కు నువ్వు ప్లాన్ యేసుకున్నట్టు అయిపోతది. సో, నెక్స్ట్ అదే విధంగా మూడోదేంటంటే అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్ అంటాం. అంటే ఆలస్యం చేయకూడదు. ఏదన్నా ఒక పని ఇప్పుడు మనం చేయాల్సిన పనిని వెంటనే చేసేయాలి. అదే విధంగా అంటే చాలామంది ఏం మాట్లాడతారంటే నేను తర్వాత చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఈ నెక్స్ట్ మంత్ చేస్తా.
నెక్స్ట్ మంత్ వచ్చింది, ఫస్ట్ అయ్యింది. 100 పీవీ చేయాలంటే 100 పీవీ చేసేయాలి ఫస్ట్ నాడు అంతే. అది సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరు చేసిర్రా చేయలేదు సంబంధం లేదు. సో ఆల్రెడీ అంటే మీ సిస్టంలో ఆడ కనబడాలి. ముచ్చట్లు చెప్పుడు ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు, ఇవన్నీ ఆడ సిస్టంలో కనబడాలి. మీ గ్రూప్లలో పోస్ట్ చేసేసేయాలి అంతే. ఎస్ ఐ హావ్ డన్, వాట్ అబౌట్ యూ అని అడిగేటట్టు ఉండాలి. సో అది మనం అది మనం చేయగలగాలి. తర్వాత చేస్తా అనడం కన్నా ఇప్పుడు చేస్తా అనడం మంచిది. అంటే మీకు అన్ని నేను పాయింట్ వైజ్ చెప్తున్నా. మీకు నిజంగా అంటే ఏదో ఉత్తుత్త కూడా చెప్పచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే సెల్ఫ్ మనల్ని మనం ఇట్లా ఉండాలని అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే డెవలప్ చేసుకోవడానికి వ్యతిరేక పరిస్థితులలో ధైర్యంగా ఉండండి. అన్ని అనుకూల పరిస్థితులే ఉండవు. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఆపోజిట్గా ఉంటాయి. అట్లాంటి టైంలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మన అలవాట్లను పాటించాలి. అంటే ఇప్పుడు రాత్రి లేట్గా వచ్చినావు, నువ్వు చెప్తున్న విషయం, రాత్రి లేట్గా వచ్చినావు, దావత్ పోయినా అతన్ని అదే అట్లా అని చెప్పి నా 5 AM క్లబ్ నువ్వు పక్కకు పెడతా, నా 100 days టాస్క్ తీసి తుంగలో దొక్కుతా, నాకు ఇది సంబంధం లేదు, ఇవన్నీ ఉండకూడదు. నువ్వు అవసరమైతే మళ్ళీ వండుకో, మధ్యాహ్నం వండుకో, నువ్వు ఏదైనా దొరికించు, కానీ నీ డిసిప్లిన్ ఏంది? టైం అంటే టైం, పిన్ పాయింటెడ్గా ఉండాలి. కారణాలు ఎక్కడ కూడా మనకు అడ్డం కావద్దు. ఇదే నిజమైన సెల్ఫ్ డిసిప్లిన్. దీన్ని అండర్లైన్ చేసుకోండి, అవసరమైతే రాసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతిఫలం కోసం కాదు, అలవాటు కోసం చేయండి. అంటే మనం ఇప్పుడు చేస్తే ఇప్పుడే రాదు, నువ్వు దాన్ని హ్యాబిట్ చేసుకో, నీకు డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. సో కాబట్టి ఒక పని చేసిన తర్వాత అందే ఫలితం కోసం కాకుండా దాన్ని ఒక మంచి అలవాటుగా కనుక చేసుకుంటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ మరి అలవాటు చేసుకున్నాం, బాగానే ఉంది, నాకు ఏం లాభం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండడం వల్ల? సో సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ నంబర్ 1 ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నేను ఏదైనా చేయగలను అనేటువంటి నమ్మకం పెరుగుతుంది. సో అదేవిధంగా సమయానికి పనులు పూర్తి అవుతాయి. మనం ఒక షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, ఆ పని చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది షెడ్యూల్ ప్రకారం. సో కాబట్టి అదేవిధంగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం మీద కూడా ధ్యాస ఉంటుంది మనకు. ఏం తినాలి ఏం తినద్దని జాగ్రత్తగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటాం. అదేవిధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. ఎవరికి వాళ్ళకి సోయి ఉంటుంది, ఎవరి శరీరం మీద వాళ్ళకి సోయి ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు చేయాలి, చేస్తేనే మంచిది, చేస్తేనే డోపమైన్, సెరోటోనిన్ అటువంటి హార్మోన్లు ఉత్పత్తి అయితే. లేకపోతే మనము మన శరీరాన్ని మనం వాడుకోకపోతే, ఒకటే దగ్గర ఉంచితే మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటామనే విషయాన్ని ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా మంచి అలవాట్లు ఏర్పడతాయి. అబ్బా వీడు ఎంత డిసిప్లిన్గా ఉంటాడు అంటారు మనని బయట ఎవరైనా చూస్తే. ఇట్లా మనకు టైం టు టైం చేసుకుంటే అబ్బా ఎంత డిసిప్లిన్ అనేటువంటి మనం అనిపించుకోవాలి. నెక్స్ట్ ఇట్లే కాకుండా మనం చేసేటువంటి పనిలో, మనం చేసేటువంటి వృత్తిలో ప్రొఫెషనల్ ఫస్ట్ డెవలప్ అయింది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండడం వల్ల. టైం అంటే టైంకి వస్తాడు, టైం అంటే టైంకు మీటింగ్ స్టార్ట్ చేస్తాడు అనేటువంటి ఆ పేరు మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా మనం ఒకవేళ ఎడ్యుకేషన్లో అనుకోండి, ఎడ్యుకేషన్లో కూడా టైం టు టైం పెట్టుకుంటే వాళ్ళు కూడా సక్సెస్, వృత్తిలో కానీ విద్యలో కానీ, అదేవిధంగా వ్యక్తిత్వ అభివృద్ధిలో కానీ, పాజిటివ్ మెంటల్ అటిట్యూడ్లో కానీ, వ్యక్తిగతంగా కానీ కూడా మనము మారచ్చు అనేటువంటి విషయం చెప్తుండ్రు. దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్. ద సెకండ్ టాపిక్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటంటే స్వీయ ప్రేరణ లేకపోతే స్వీయ ఉత్తేజము అంటుంది తెలుగులో. స్వయంగా ప్రేరేపించుకోవడం, మనకు మనమే ఇన్స్పైర్ కావడం. ఎవరో వచ్చి ఊకే నువ్వు మోటివేట్గా అంటే ఎవరు మోటివేట్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు అది చేసుకోవడం. మరి ఏంటి అసలు వాట్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్ అంటే, ఇతరుల ప్రోత్సాహం లేకుండా మనలో మనం ఉత్సాహాన్ని కలిగించుకొని ఏదైనా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు పోవడమే స్వీయ ప్రేరణ. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్. ఇది మనలో ఉండేటువంటి ఆత్మబలాన్ని, ధైర్యాన్ని, ఆశను, విజయాన్ని సాధించాలనేటువంటి తపనకు ఒక రూపం అనేటువంటిది మనం మర్చిపోవద్దు. నెక్స్ట్ అదేవిధంగా ఇది మన లక్ష్యాలను సాధించేందుకు, ఎదురైనటువంటి సమస్యల్ని జయించేందుకు మనమే ఉత్సాహంగా ఉంచుకునేందుకు ఒక మెంటల్ పవర్ అంటాం, ఒక మెంటల్ శక్తి అంటాం. అంటే స్పాంటేనియస్గా మనకు ఆలోచనలు వస్తుంటాయి. అంటే ప్రతిసారి ఏదైనా చిన్నది వచ్చినా కూడా అయ్యో ఇట్లా అయిపోయాను బెంగ పడకుండా ఏదైనా చేయగలను అనేటువంటి, అంటే ఏదో ఒకటి తను ఒక మోటివేషన్ తెచ్చుకుంటాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చేసేటువంటి పనిలో ఎప్పుడైనా మనం ఫెయిల్ అయినాం అనుకోండి, ఫెయిల్ అయినా సరే, కింద పడ్డా సరే, మళ్ళీ లేవడం, మళ్ళీ ప్రయత్నించడం. ఫెయిల్ అనేది కామన్,
ఫెయిల్ అయ్యి ఆన్నే ఉంటే పిచ్చోడు అంటారు, ఫెయిల్ అయ్యి ముందుకు పోతే సక్సెస్ అవుతాం అంటారు. సో కాబట్టి ఇప్పుడు విద్యార్థి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఆనే ఉంటాడా, సప్లిమెంటరీస్ రాస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ మంచిగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో అట్లా ఆ, మళ్ళా ముందడు పోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అసలు ఏం అవసరం మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది, ఎందుకు అవసరం, వై సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏదైనా పని చేయడానికి మనం మొదటి అడుగు వేయడానికి మనకు ఆ, ఉపయోగపడుతుంది. అదేవిధంగా విపత్తు సమయంలో అనేక రకాల బాధలు వచ్చేటువంటి సమయంలో కూడా మనం నిలబడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అనుకూలతలు లేనిటువంటి సమయంలో కూడా మనం ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దిగులుతో కాకుండా ఎప్పుడు ఇది లేదు అది లేదు, ఇది వాయే అది వాయే అని కాకుండా ఆశతో జీవించడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆ, ఇది అంటే ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ అనేది అని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఎట్లా మరి నన్ను నేను ఎట్లా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, దానికి ఏమి మార్గాలు ఉన్నాయి, అభివృద్ధి మార్గాలు ఏమున్నాయని ఒకసారి చూస్తే ఇక్కడ కూడా అంతే. నీ లక్ష్యం క్లారిటీ ఉంటే నువ్వు ఆటోమేటిక్గా సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. నీకు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. నీకు పర్పస్ నీ క్లారిటీ లేదు, మోటివేషన్ ఉండదు. అందుకని చాలాసార్లు చెప్పేది అదే, నీకేమన్నా కారణాలు అడ్డు తగులుతున్నాయి, నీకేమైనా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి, నీకు డివియేషన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ నీకు వాట్ ఈజ్ యువర్ పర్పస్, నువ్వు ఎందుకు పుట్టినావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. కాబట్టి మనల్ని మనం పర్పస్ క్లారిటీ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం పనిచేస్తున్నావో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ మనము కొన్ని పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నన్ను చూసి మా కుటుంబం గర్వపడాలన్నదే నాకు ప్రేరణ కావచ్చు, నా ఖాందాన్లో నేను ఒక గొప్పవాడిని కావాలనే ప్రేరణ కావచ్చు, లేకపోతే మా ఊర్లో గొప్పవాడిని కావాలనేది ప్రేరణ కావచ్చు. అట్లా ఏదో ఒకటి నిన్ను ఒక లక్ష్యం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండోది ఏంటంటే పాజిటివ్ ధోరణి ఏర్పరచుకోవడం. నన్ను నేను నమ్ముతున్నా, నేను చేయగలను అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఎవరిని వాళ్ళు నమ్ముకోవాలి, చేయగలనేటువంటి భావన ఉండడం అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్న విజయాలే ఉంటాయి. 3% 100 PV అయినా 100 PVని సెలబ్రేట్ చేసుకోవాలి. 3% సెలబ్రేట్, 6% సెలబ్రేట్ చేసుకోవాలి, BFI సెలబ్రేట్ చేసుకోవాలి, SSI సెలబ్రేట్ చేసుకోవాలి, CSI సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్న విషయం కదా అని పక్కకు పెట్టదు. ఆ చిన్న చిన్నయే పెద్ద విషయం పోవడానికి మనకు దారి తీస్తాయి. కాబట్టి ఒక చిన్న పని పూర్తి చేసినా మిమ్మల్ని మీరు అభినందించుకోవడం, ఇది మనని ఒక పెద్ద లక్ష్యాల వైపుకి నడిపిస్తుంది. కాబట్టి మనకు దాన్ని సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతిరోజు ఉత్తేజకరమైనటువంటి పదాలను చదవాలి, వినాలి. అందుకే 5am క్లబ్లో ఇప్పుడు మంచి మంచి పుస్తకాలు చదువుతున్నాం, మంచి మంచి పదాలు వస్తుంటాయి. ఇప్పుడు పట్టుదల, నిర్ణయము, ప్రగాఢ వాంఛ, రైట్, ఇట్లాంటి కొంతమంది మంచి మంచి పదాలు మనం వింటున్నాం. ఎగ్జాంపుల్ మనకు అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటలు, డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, కలలు కనండి, కళలు సాధించే వరకు నిద్రపోకండి, అంటే కళలు పెద్ద 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 కళల్ని కనండి అనేటువంటి అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటను ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటాం. అదే స్వామి వివేకానంద కొటేషన్స్ ఉంటాయి, అరైజ్ అవేక్ టిల్ స్టాప్ గోల్ రీచ్, అంటే మనం గోల్ రీచ్ అయ్యే వరకు సాధించండి, విశ్రమించండి. ఇట్లాంటి కొన్ని కొన్ని పదాలు మనకు చూస్తే మనల్ని మనము మోటివేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాం. అట్లాంటి పదాలను వినాలి, చదవాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మనం చేయాల్సింది ఏంటంటే నిజమైనటువంటి రోల్ మోడల్స్ని చూసి ఉత్తేజం పొందాలి. నిజమైనటువంటి రోల్ మోడల్స్ అంటే అందుకని మనం ఎవరి చేతి పట్టుకోమని చెప్తాం, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ తోటి. మీకు అప్లైన్ కాదు, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. ఎవరు ఉరుకుతున్నారు, ఎవరు పరిగెత్తేటువంటి వాళ్ళతోటి మనం పరిగెత్తే ప్రయత్నం చేయాలి. చేస్తే వాళ్ళు నిజంగా మీకు ఇన్స్పిరేషన్ అవుతారు. సో కాబట్టి మనం అందుకని అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను తెలుసుకోవాలి. అందుకని సిడీస్ వినమంటాం, పడుకునే ముందు ఒక వీడియో సీడీ చూడమని చెప్తాం, లేవగానే ఒక ఆడియో సీడీ వినమంటాం. సో అట్లాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే వాళ్ళు ఎదుర్కొనేటువంటి కష్టాలేంటి, వాళ్ళు ఆ కష్టాల నుంచి వాళ్ళు ఎట్లా గట్టెక్కిండ్రు, వాళ్ళు ఎట్లా విజయాలు సాధించారు అనేటువంటి మీకు వింటే దాని నుంచి మీకు ఒక శక్తి వస్తుంది. అదే మనకు అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకని సిడీస్కి, అప్లైన్కి, మీటింగ్లకి, బుక్కులకి దగ్గరగా ఉండమని చెప్తాం. దూరం పోవడం కానీ దగ్గరగా ఉండమని చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక నాకు సెల్ఫ్ మోటివేషనే లేకపోతే ఎట్లాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి, అసలు ఎట్లాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అంటే ఆలస్యం. ఇక అన్నిటికీ ఆలస్యమే. నువ్వు అంటే ఏం నడుతుంది, నేను ఎప్పుడు పోతేంది, నేను ఎప్పుడు అటెండ్ అయితేంది, 5కి అటెండ్ అయితేంది, అదేందో పొద్దుగాలు లేవగానే, ఏంటది పొద్దుగాలు లేవగానే
మెడిటేషన్ అంటారు. ఏం మెడిటేషనో ఏమో ఇవాళ దాకా పండనే బట్టి మళ్ళీ కన్ను మూసుకుంటేంది. నీకు దాని గురించి తెలియకపోతే తర్వాత అఫర్మేషన్స్ ఏంది, 1 minute 8 seconds ఏంది, మన మనం పెట్టుకునేటువంటి తీర్మానాలు ఏంటి, ఇదంతా ఏందో గందరగోళం. హోపోపోనో టెక్నిక్ ఏంది అంతా గందరగోళం అనుకుంటాం. అంటే ఎప్పుడైతే ఏంటి ఒక 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 టైం అంటూ ఫిక్స్ ఉండదు, అంటే మోటివేషన్ లేదు. నెక్స్ట్ అదేవిధంగా పని పట్ల నిరాసక్తత. అంటే ఏమో నడుస్తుందా, నడుతుంది, అయిందా, అయింది, ఎప్పుడు లేస్తున్నానో ఎప్పుడు వంటున్నానో ఏందో నడుతుంది, ఇట్లా అంటే ఇట్లాంటివన్నీ ఆ, పిచ్చి మాటలు ఉంటాయి అన్నట్టు. అంటే ఆసక్తి ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆట ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన లక్ష్యాలు చెదిరిపోవటం, పర్పస్ ఉండదు, లక్ష్యం ఉండదు, గోల్ అంటూ ఉండదు. ఆటోమేటిక్గా అది అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక ఇవన్నీ లేనప్పుడు జీవితంపై నిరుత్సాహం. ఉత్సాహం యాడికెళ్ళి వస్తుంది? నీకు లక్ష్యమే లేకపోయే, నువ్వు టైంకే ఉండకపోతే నీకు ఉత్సాహం యాడికెళ్ళి వస్తుంది? కాబట్టి జీవితంపై నిరుత్సాహం. నెక్స్ట్ ఇంకో ఏదైనా ఇతరులపై ఆధారపడటం, ఇట్లా చేతులు చాపడం. అంటే మనకు మనకు సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే ఏమైందంటే ప్రతి దాని గురించి నాకు ఏమైనా మంచిగుండు, నాకు ఇది పెడితే మంచిగుండు, అది పెడితే మంచిగుండు, అంటే ఒకరి మీద ఎప్పటికీ డిపెండ్ కావడం. సో ఇది సెల్ఫ్ మోటివేషన్ లేని వాళ్ళకు కలిగేటువంటి దుష్ప్రభావాలు, రైట్. నెక్స్ట్ అదేవిధంగా అసలు మన సెల్ఫ్ మోటివేషన్ కలిగినటువంటి వాళ్ళలో లక్షణాలు ఎట్లుంటాయి అనేటువంటి మనం చూస్తే, వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు పారిపోరు, ఎదురు నిలబడతారు. సమస్య ఛాలెంజ్ అనేటివి ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నావంటేనే నీకు ఛాలెంజ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఛాలెంజీలు లేవంటే పైన ఉంటావు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఛాలెంజ్లు కావాలన్నా ఉండద్దా చేసుకోండి. చాలామంది నాకే వచ్చింది కష్టం, నాకే, నీకు నువ్వు 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 చేసుకుంటావని నీకు వచ్చింది ఆ కష్టం, అది నేను దానికి ఎదురు పోరాడు. నీకు పోరాడేటువంటి శక్తి ఉంది కాబట్టి పోరాడాలి అనే విషయం. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం అభివృద్ధి కోసం ఇంకా నేను ఏం డెవలప్ చేయాలి, ఇంకా నేను ఏం క్రియేట్ చేయాలి, ఇంకా నేను ఏం ఇనిషియేషన్ తీసుకోవాలి అనేటువంటిది నా డెవలప్మెంట్ కోసం నేను ఆలోచిస్తూ ఉంటాను. నెక్స్ట్ అదేవిధంగా నేను చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా వారు ఫలితంపై కాక కృషిపై దృష్టి పెడతారు. పని చేసుకుంటూ పోతూనే ఉంటారు, పని చేసుకుంటూ పోతే ఆ ఫలితం ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటారు. నువ్వు విత్తనం పెట్టు, విత్తనమే పెట్టకుండా మొలతలేవు 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 అంటే ఆడికే మొలుస్తుంది. విత్తనం పెట్టడం అలవాటు చేసుకోవాలి. సో నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము. సో మనము ఏంటి అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను అనేది ఏంటంటే నేను చేయగలను అనేటువంటి నమ్మకము. ఇది మన శక్తులపై, నైపుణ్యంపై, నిర్ణయాలపై మనం కలిగినటువంటి నమ్మకము. ఒక వ్యక్తి ఎట్లాంటి పరిస్థితిలోనైనా ఎవరిని ఆశ్రయించకుండా ధైర్యంగా స్థిరంగా ముందుకు వెళ్ళేందుకు, ముందుకు సాగేందుకు ప్రేరణ కలిగించేటువంటి శక్తే ఆత్మవిశ్వాసం అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ చెప్పమంటాం, ఎవరొచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నీకేం నచ్చిందో నువ్వు చెప్పేశారు అంతే. ఇన్నోసెంట్గా నీకేం నచ్చిందో నువ్వు చెప్పేశారు. అదే నీకు కొద్ది ఒకసారి మాట్లాడుతుంటే ఇంకోసారి మాట్లాడాల్సింది, తర్వాత ఇంకా మాట్లాడాల్సింది, తర్వాత ఇంకా మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడేటువంటి మాటలు వాల్యుయేబుల్ అయి ఉండాలి, అంతే కావాల్సింది ఇక్కడ మనం చేయాల్సింది. సో కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఒకసారి మనం ఇదైనా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఒక విద్యార్థి డిక్లేర్ చేస్తాడు ఏమనంటే ఈసారి తప్పకుండా నేను క్లాస్లో ఫస్ట్ వస్తా. మనం కూడా అంతే. ఇప్పుడు ఈ మంత్ ఉంది ఎగ్జాంపుల్, ఈసారి నేను ఖచ్చితంగా BFI తీసుకుంటా, ఈసారి ఖచ్చితంగా నేను BBI తీసుకుంటా, లేదా ఈసారి ఖచ్చితంగా నేను చాలా మందికి SSI ఇప్పిస్తా, ఖచ్చితంగా ఈసారి నాకు న్యూట్రిపర్క్స్ అనేటువంటిది ఏందో నాకు అర్థమైంది కాబట్టి ఫస్ట్ నేను 2 బాస్కెట్లు క్రియేట్ చేసుకుంటా. ఐదర్ నేను ఫ్లెక్సిబుల్లోనే ఉంటా, లేకపోతే నాన్ ఫ్లెక్సిబుల్లో ఉంటా. నేను 2 బాస్కెట్లు క్రియేట్ చేసుకొని నాకే అబ్బా ఇంత నష్టం కోల్పోయినా నేను ఇంత కాబట్టి ఏ విధంగా లాభం పొందాలో నాకు అర్థమైంది. కాబట్టి నన్ను నేను 15,000 బాస్కెట్స్ క్రియేట్ చేసుకుంటా, నెలకు 7,200 ప్రోడక్ట్స్ ఫ్రీగా పొందుతా అనేటువంటిది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే నేను మన బిజినెస్ టర్మినాలు చెప్పిన ఒక విద్యార్థి ఒక రకంగా ఆలోచిస్తాడు, రకరకాలుగా అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మరి ఎందుకు అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి? వై సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఏం అవసరం నాకు అంటే భయాన్ని దాటించేందుకు, భయం నుంచి మనం బయటకు వచ్చేటువంటి అందుకు, అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేందుకు, అదేవిధంగా వ్యక్తిత్వ వికాసానికి, అదేవిధంగా విజయం సాధించేందుకు, అదేవిధంగా ఇతరుల కంటే మనల్ని మనం నమ్మడం, అదేవిధంగా నేర్చుకోవడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మరి దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, నో యువర్ సెల్ఫ్.
ఎట్లా డెవలప్ అంటే నేను నువ్వు తెలుసుకోవడం అంటే నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి ఒకసారి రాయాలి ఒక పేపర్ మీద. నాకేమో గొప్ప గొప్ప లక్షణాలు నాకేమున్నాయి, నాకు నాకు బలహీనతలు ఏమున్నాయి, అది రాసుకొని వాటి మీద మనం పనిచేయాలి. నాకేం వీక్నెస్ మీద లెక్క పెట్టడం కాకుండా నాకేం స్ట్రెంగ్స్ ఉన్నాయో నా స్ట్రెంగ్త్ను చూసుకొని పనిచేయడం. నెక్స్ట్ అదేవిధంగా చిన్న లక్ష్యాలు పెట్టుకొని సాధించడం. చిన్న విజయాలు పెద్ద నమ్మకాన్ని పెంచుతాయి కాబట్టి ప్రతిరోజు కొద్దిగా ప్రగతిని చూసి మీరే ధైర్యంగా ముందటి పోతారు. ఫస్ట్ ఒక ప్లాన్ చేయి, అది చెప్పనేది చెప్పు, వాళ్ళు జైన్ అవుతారా జైన్ గారు తర్వాత సంగతి. నువ్వు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి, వాళ్ళకి నీకు ఏం వస్తుందో అది చెప్పు. నీకు వచ్చిందే వేదం అక్కడ, అర్థమైందా? ఎదుటివానికి ఏం తెలియదు. ఫస్ట్ నువ్వు ఏం తీసుకుపోయి చెప్తే అదే. సో కాబట్టి అది చెప్పేటువంటి విషయం కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఎస్ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఇంత ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుండు కాబట్టి ఇదేదో ఉంది అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోతుంది అంతే. నువ్వు వాళ్ళ తప్పు చెప్పినావా రైట్ చెప్పినావా, ఇవాళ ఒక తప్పు చెప్తావు కావచ్చు, రేపు దాని గురించి ఏం చెప్తావు ఆటోమేటిక్గా నువ్వు చెప్తుంటే ఆ తప్పు నుంచి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. సో కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే తప్పులకు భయపడకండి, నేర్చుకోండి. తప్పు జరిగితే నమ్మకం కోల్పోకండి. తప్పు అనేది ఒక పాఠం, అది ఒక అవమానం కాదు అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. ఇక్కడ కూడా పాజిటివ్ ధోరణితో ఉండాలి. సో ఎట్లా అంటే మీ మైండ్తో మీరు మాట్లాడుతూ ఉండాలి, అంటే కాన్షియస్లో ఉండాలి. అంటే ఏం చెప్పుకోవాలంటే ఎప్పటికీ నేను శ్రమిస్తున్నాను, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నేను శ్రమిస్తున్నాను, ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని ఇప్పటికి అనుకోవాలన్నట. నెక్స్ట్ అదేవిధంగా మన స్కిల్స్ను మెరుగుపరచుకోవడం, నైపుణ్యాలని మెరుగుపరచుకోవడం. సో పట్టుదలతో సాధన చేస్తే మీరు ఎటువంటి విషయాన్నైనా నైపుణ్యంగా నేర్చుకుంటారు, అదే మీకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే పరిపూర్ణత కోసం కాదు, పురోగతి కోసం పనిచేయాలి. ఎవ్వరూ 100% పర్ఫెక్ట్ ఉండరు. నేను అదే చెప్పిన ఇంతకుముందు, 100% పర్ఫెక్ట్ అంటే నువ్వు పైన ఉంటావు, అర్థమైందా? నువ్వు 100% పర్ఫెక్ట్ అని కాకుండా మనం చేసే పని చేస్తూ పోతుండాలి. చేస్తుంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతుంటావు. కాబట్టి పర్ఫెక్ట్గానే చేయాలి అనేటువంటి ప్రెషర్ కాకుండా ఈరోజు నిన్నటి కంటే బాగా చేయాలి, ఈరోజు కంటే రేపు ఇంకా బాగా చేయాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకా బాగా చేయాలి అనేటువంటి దృక్పథం ఉండాలి మనం. ఉంటే మనకు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి మనిషిలో ఏమి లక్షణాలు కనబడతాయి అంటే ఆయన ఉత్తుత్తగా ఏదో ఒరిన శబ్దంగా కాకుండా స్పష్టంగా మాట్లాడతాడు. అంటే అలా సబ్జెక్ట్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది అంటే మాట్లాడేటువంటి మాటలో. నెక్స్ట్ అదేవిధంగా తాను తీసుకున్నటువంటి నిర్ణయంపై నిలబడతాడు. డెసిషన్ ఇవాళ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో 100 PV చేయాలంటే చేయాలంతే, ఈ మంత్ 4000 PV కంప్లీట్ కావాలంటే కంప్లీట్ కావాలంతే, ఆ నిర్ణయం మీద ఆయన నిలబడతాడు. నెక్స్ట్ అదేవిధంగా విఫలమైతే భయపడడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఈ మంత్ మనం ఒకటి అనుకున్నాం కాలే, మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ రేపటి కోసం తాపత్రయపడతా ఉంటాడు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇతరులని ఆదరిస్తాడు. అదేవిధంగా ఎందుకంటే అతనికి తనపై నమ్మకం ఉంది కాబట్టి ఇతరులను ఆదరిస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా సమయపాలన, అకౌంటబుల్గా ఉండడం టైంకి. నెక్స్ట్ అదేవిధంగా బాడీ లాంగ్వేజ్, శరీర భాష, అదేవిధంగా మీ చూపు, ఇవన్నీ కూడా ధైర్యాన్ని సూచిస్తాయి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనిషి గట్టిగా కళ్ళల్లో కళ్ళు చూసి పెట్టి మాట్లాడగలుగుతాడు. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనకు నాలెడ్జ్ లేదనుకోండి, మనమే లోపట నసుకుతూ ఉంటాం. చాలామందిని చూస్తూ ఉంటాం గట్టిగా మాట్లాడి. ఇప్పుడు అదే మేము కొంతమంది మాట్లాడుతుంటే గట్టిగా పడుతుంటుంది గొంతు. అదే కొంతమంది ఏందో వాళ్ళు మనకి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా మేము అనలేము, ఊకే డైరెక్ట్ ఇక్కడ సౌండ్ పెంచుర్రి అనలేం కదా. మేము ఇక్కడ సౌండ్ పెంచుకోలేము. టీవీ అయితేనేమో రిమోట్ తోట ఎట్లా సౌండ్ పెంచుకుంటాం, లోపల నేను నచ్చితే ఏం రాదు. కాబట్టి మాట్లాడేటువంటి మాటను స్పష్టంగా క్లియర్గా మాట్లాడడం, లోపలికి వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను నాశనం చేసేటువంటి శత్రువులు ఎవరు? మరి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాశనం చేసేటువంటి శత్రువులు ఎవరంటే మీరే. అద్దంలో చూసుకోండి, మీకు మీరే తక్కువ చేసుకుంటారు ఎప్పటికీ. మీకు మీరే నేను తక్కువ అని భావించడం. నెక్స్ట్ ఇంకో లేకపోతే ఇతరులతో పోల్చడం. ఆయనంటే గొప్ప, ఈయనంటే గొప్ప, నేనంటే ఇట్లా అని మన డాష్ అంటే మనం అనుకుంటాం అన్నట్టు. సో కాబట్టి అది ఇతరులతో పోల్చడం. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి విషయాన్ని భయంతో చూడడం. ఏమన్నా చెప్పు అబ్బా ఇబ్బా అంటాం,
ప్రోటీన్ మొన్నటి దాకా 3,800 ఉండే కదా సార్, ఇప్పుడు 4,030, 4,035 తాగుతలేవా? అన్నీ పోతూనే ఉంటాయి. అన్ని బంగారం 1,00,000 అయితే కొంటలేరా? ఆ? ఒక్కొక్క షాప్లో చూడిపోరు పోయి కుర్చీలు దొరుకుతలేవు. కుర్చీలు దొరుకుతలేవు బంగారం షాపులలో పోతే అర్థమైంది. అందుకే నేను మీకు రోగాల గురించి అర్థం కావాలంటే హాస్పిటల్ తిరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్ ఆడ కూడా కుర్చీలు దొరికాయి. మీకు తెలుసో తెలియదు, ఆడ కూడా ఎక్కువసేపు ఉంటే పో 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 నడు నడు అంటారు. కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే అర్థమవుతుంది. ఎక్కువ ఎక్కువ మందిని రానియారు. మీకు ఖర్చుల గురించి ఇది పెరిగింది అది పెరిగింది అని మీరు అన్నారనుకోండి, బంగారం షాపులో తీసుకపోండి. ఒక్కొక్క షాపులో పోతే అది లైన్ కాదు, కథ కాదు. ఆడ కూడా ఓలుకోలు వాళ్ళు వాళ్ళు కూడా చూపి లేక మేము ఉంటూ రాని లేకపోతే లేదు. మనం కూడా అట్లా డెవలప్ కావాలి. ఇంకా ఎంతసేపు ఆడ పట్టుకొని ఇంకొకటి అనిపిస్తుంది నాకైతే, ఎంతసేపు సార్ అమెజాన్లో దొరుకుతున్నాయండి. నేను తెలుసుకున్న అమెజాన్ గురించి తెలుసుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, వాడు మొదటిసారి కొద్దిగా తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, నీకు నీకు తెలియకున్నప్పుడు. ఇంకోటి 10 రోజుల దాకా ప్రోడక్ట్ రాదు. వచ్చేదాకా అది ఏమవుతుందో తెలియదు. అర్థమవుతుందా? మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అమెజాన్ విషయాల్లో. కానీ ఏదైనా ఆన్లైన్ ఎవరైనా ఉంటే మీరు దాని గురించి వట్టినే బెంబేలు ఎత్తకండి. చాలా మందిని చూస్తూ ఉంటాం, అసలు అది ఆలోచించడానికే టైం ఉండదు నిజంగా చెప్పాలంటే. నేను చూసిన ఈ మధ్యలో నాకు అప్సా కస్టమర్ ఉంటే ఊకే కొడతాను, ఏంటి ఇది ఇట్లా అని అనుకున్నాను. మరి మళ్ళీ ఒక 4-5 రోజుల దాకా మళ్ళీ నాకు ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేసిందని చూసి నేను అమెజాన్ ఓపెన్ చేస్తే మనకు వచ్చే డిఏపి కంటే ఎక్కువ రేటు ఉంది అలా. అప్పుడు మనం ఎందుకు తగ్గాలి? ఇంతకంటే తక్కువ రాదు, ఇంతకే వస్తుంది అనేటువంటి. అంటే అర్థమైంది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే 10-12 రోజుల దాకా రాదు. మనకెంత సర్వీస్ ఉంది? ఇవాళ 5 లోపల పెడితే రేపు పొద్దుగా ఇది ఉంటుంది. నిజంగా కంపెనీ ఎంత గొప్పదంటే, ఇంతకుముందు ఆదివారం ఇవ్వకపోతుండే, శనివారం నాడు ఆర్డర్ పెట్టింది ఆదివారం రాకపోతుండే. దయచేసి ఆ నానుండ్లకి వెళ్ళి బయటకు రండి. శనివారం పెట్టినా ఆదివారం వస్తుంది. శనివారం వరల్డ్ ఫస్ట్ కొరియర్ బంద్ ఉందంటే ఆ బ్లూ డాట్లు వస్తుంది. బ్లూ డాట్ బంద్ ఉందంటే express.comలో వస్తుంది. ఎవరో ఒకరు పనిచేసేవాళ్ళు ఉంటారు. చెప్తున్న విషయం ఇక్కడ మీకు. ఒకళ్ళు కాకపోతే ఎవరు పనిచేస్తారో వాళ్ళ దగ్గరికి పోతూనే ఉంటుంది ఐఎంవే. కాబట్టి అంటే నీకు పనిచేసే దమ్ము ధైర్యం ఉంటే నీకు అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే ఇవన్నీ అంటే నేను చెప్పినటువంటి లక్షణాలు. ఎప్పటికీ మనం ఇంకోటి ఏం అంటామంటే, ఆ, ప్రతి విషయాన్ని భయంతో చూస్తాం. నెక్స్ట్ అదే విధంగా గత విఫలాలను వెంట తీసుకెళ్తాం. ఎప్పుడు అయిపోయిన రికార్డు, పాడుపడ్డ రికార్డు ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఈ ఈ ఈ మైండ్లో. నిన్న గిట్లా చేసినావా, మొన్న గిట్లా చేసినావా, ఇది ఇట్లా చేసినావా, అప్పుడు నువ్వు ఇట్లా చేయలే. ఇవే ముచ్చట్లు. ఈ పాడు కానీ ఇవి ఎందుకు ఉంటాయో అర్థం కాదు. అవి ఆలోచించడానికి కూడా టైం ఉండదు. రైట్. నెక్స్ట్ అదే విధంగా నేను కాదు వేరే వారు చేయగలరనేటువంటి భావన. నువ్వైతే సక్సెస్ అవుతావు, ఆయన అయితే సక్సెస్ అవుతాడు, నేను ఎట్లే వంట అనేటువంటి ఆలోచన. ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసేటువంటి శత్రువులు. ఇవి కూడా రాసుకోవాలి. ఇవి కూడా అప్పుడప్పుడు చదువుకోవాలి. నాకు ఇందులో ఏం లక్షణాలను ఏమున్నాయని అర్థం చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాపిక్ ఏంటంటే, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నాకు ఇచ్చినటువంటి టాపిక్ అట్లుంది, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, నేను మారకుండా ఎదుటి వాళ్ళు మారాలని చూడడం, నా బిఎంఐ కరెక్ట్ చూసుకోవడం, నా ఆహార నియమాలు కరెక్ట్ చూసుకోవడం, వే టు ఫిట్లో నేను ఫోటోలు పోస్ట్ చేయడం, నా కమ్యూనిటీని నేను డెవలప్ చేసుకోవడం, నేను కన్సల్టేషన్ నేర్చుకోవడం, నేను చెప్పడం కాదు మొదటి రోజు నా 100 పీవీ అయిపోవడం. ఇవన్నీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో నేను అందరికి చెప్తా కానీ నేను చేయ అనేటువంటిది ఇక్కడ మనకు పనికిరాదు. సో కాబట్టి ఏదైనా మనం చేసి చూపించడం, మనల్ని మనం మార్చుకోవడమే ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగిందో చెప్పడమే నువ్వు ప్లాన్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ సినారియో ఏంటంటే, ఎవరికి కూడా అర్ధగంట నువ్వు వట్టిగా నువ్వు చేయకున్నా కానీ వస్తాయట పోతాయట చేతాయట చెప్పే ఎక్కడ లేదు ఇక్కడ. నువ్వు ఏం సాధించినావో చెప్పుడే నీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నీ సాధించిన నీ విజయాలు కావచ్చు, లేకపోతే నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, నీకేం నచ్చిందో ఇన్నర్ హార్ట్ నుంచి షేర్ చేయడమే నీ ప్లాన్ నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ సినారియోలో. సో అది మనం చేయడం. సో టైంకి తినడం. మనం అందరికి చెప్తాం 7 లోపు డిన్నర్ కంప్లీట్ కావాలి, మనం మాత్రం 8:30, 9కి తినడం. బొజ్జలు పెంచడం, మన బిఎంఐ పెంచడం. నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్ అండ్ హిప్ రేషియో మనం చూస్తే, బాడీ స్ట్రక్చర్ చూస్తే నువ్వే ఈయననే గిట్లున్నాడు ఈయనేం చెప్తాడు అనేటువంటి దాంట్లో నుంచి మనం బయటకు రావడమే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నిన్నటి దాకా అన్నటువంటి బ్యూటీ ఏదైతే ఉందో, బ్యూటీలో కూడా నిజంగా చెప్తున్న అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్కిన్ న్యూట్రిషన్ అనేటువంటి పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మొక్కల నుంచే తయారవుతాయి. మనం క్లెన్జర్ వాడడం, టోనర్ వాడడం, మాయిశ్చరైజర్ వాడడం, సీరమ్స్ వాడడం, విటమిన్ సి వాడడం,
నెక్స్ట్ అదేవిధంగా బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఏంది, హైడ్రేటింగ్ సిస్టమ్ ఏంది, మనల్ని మనము మార్చుకొని మన స్కిన్ టోనర్ టెక్స్చర్, స్కిన్ టోనింగ్ టెక్స్చర్ చూసుకోవడం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్. మనకు అర్థమవుతుంది నీ స్కిన్ చూడంగానే నువ్వు బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతున్నావా లేదా, లేకపోతే నువ్వు హెల్త్ ప్రోడక్ట్స్ లోపలికి మింగుతున్నావా లేదా అనేటువంటిది అర్థమైపోతుంది. సో కాబట్టి ఫస్ట్ మన కోసం ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఒకవేళ అంటే చాలామందికి ఎవరికైతే 100 పీవీ అయితే లేదో అట్లాంటి వాళ్ళకి ఒకవేళ మీకు కనుక నేను చెప్పినటువంటి సెల్ఫ్ మోటివేషన్ కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ మీకు కనుక ఉంటే నా దగ్గరికి రండి. ఎట్లా చేయాలో మీకు చెప్తా. ఎందుకంటే అసలు ఒక కేక్ వాక్, ఒక అంటే నల్లేరు మీద నడక అంటాం కదా, 100 పీవీ చేయడం అనేది ఉత్తిగానే అయిపోతుంది. ఇద్దరుంటే భార్యాభర్తలు, ఇంకా పిల్లలకు మీరు ప్రోటీన్ పోయకున్నా కానీ 2 స్కూపులు పొద్దుగాల, 1 స్కూపు రాత్రి, అంటే రోజుకు ఒక 3 స్కూపులు ఒక మనిషికి, అంటే ఇద్దరు భార్యాభర్తలు కరెక్ట్గా తాగితే 6 స్కూపుల ప్రోటీన్ వస్తుంది. 6 స్కూపుల ప్రోటీన్ అంటే ఒక నెలలో రోజు 60 గ్రాములు, రోజు 60 గ్రాములు అంటే ఒక నెలలో 1800 గ్రాములు. 60 ఇంటూ 30 ఎక్కలు వస్తాయి అనుకుంటా, రాసుకోవాలి టకటక. 60 ఇంటూ 30 1800 గ్రాములు. 1800 గ్రాములు అంటే 2 కిలోల ప్రోటీన్ వస్తుంది. కొద్దిగా పీసిడి చేసి మీరు తాగినా కూడా 1 కేజీ ప్రోటీన్ అయితే వస్తుంది. 1 కేజీ ప్రోటీన్ అంటే 40 పీవీ అవుతుంది. ఇది నెంబర్ 1. ప్రోటీన్ ఎందుకు అవసరము ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చేసే క్లాస్ ఉంటుంది దానికోసం. అంటే 80% రోగాలు నా దగ్గరికి రావద్దంటే ప్రోటీన్ వాడుకోవాలి. 80% రోగాలు నా దగ్గరికి రావాలంటే ప్రోటీన్ అవసరం. అర్థమవుతుందా? సో చాలామందికి కిడ్నీ, లివర్ ఇవన్నీ మంచిగా ఉండాలంటే ఫస్ట్ ప్రోటీన్ మంచిగా ఉండాలి. అవన్నీ ఖరాబ్ అయినాక అది పనిచేయదు, తాగినా పనిచేయదు. అర్థమవుతుందా మీకు ఇక్కడ నేను చెప్పేది? సో కాబట్టి దాని ఆరోగ్యం కాపాడుకోవాలి, ప్రతి కణం ఆరోగ్యం కాపాడుకోవాలంటే నీకు ప్రోటీన్ అవసరం. నెక్స్ట్ రెండోది ఏంది, మల్టీవిటమిన్. మినిమం నేను చెప్తున్నా PDO. DU అంటే డైలీ ఏంటి, డైలీలో ఏముంది, 13 విటమిన్స్ ఉన్నాయి, 11 మినరల్, 24 జీవతత్వాలు. 24 జీవతత్వాలు ఎక్కడ ఏమి అవసరమైతే ఎవరికి కూడా తెలియదు, ఏ డాక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. సో కాబట్టి నీకు తెలియాలి ఫస్ట్. సో దట్ ఈజ్ అంటే అది అందుకని రోజు ఒకటి వేసుకున్నా కూడా, ఇద్దరు భార్యాభర్తలు ఉంటే 2 వేసుకున్నా కూడా ప్రతి నెలలో ఎన్ని అయిపోతాయి, 60 టాబ్లెట్లు అయిపోతాయి. 60 టాబ్లెట్లు అయిపోతుంటే ఒక డైలీ 60 అయిపోతుంది కదా. డైలీ 60 అయిపోతుంది అంటే అది ఎంత పీవీ, 40 ప్లస్ డైలీ 60 చూసుకున్నప్పుడు ఒక 13 పీవీ, 14 పీవీ, 40 ప్లస్ 54. ఒక్క ఒమేగా. నా గుండె ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలా, నాకు HDL లెవెల్ మంచిగా ఉండాలి, నా ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవాలి, నా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒమేగా 3 వాడుకోవాలి. రోజు ఒకటి వేసుకున్నా కూడా నెలకు ఒక బాక్స్ అవుతుంది. 1665 రూపాయలు మనకు, అంటే 16 పీవీ. అది 16, ఇది 14, 30, 30, 40, 70 పీవీ ఇక్కడే అయిపోయింది. పేస్ట్ తోముకోవా, సబ్బు వాడుకోవా, షాంపూ వాడుకోవా, బ్రష్ వాడుకోవా, బోళ్ళు తోముకోవా, బట్టలు వెండుకోవా, ఫ్లోర్ క్లీన్ చేసుకోవా, స్టవ్ క్లీన్ చేసుకోవా, కిచెన్ క్లీన్ చేసుకోవా, రైట్. ఈ హోమ్ కేర్ ఇవన్నీ వాడుకుంటే అవన్నీ కలిపి సుమారు ఒక 20 పీవీ అవుతుంది. 20 పీవీ లెక్కేసుకుంటే 70, 20, 90. మినిమం ఒక క్లెన్జర్, లేదా ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక టోనరు, లేక మీకు మంచిగా ఇంకా కంపెనీ అంతకుముందు మాకైతే స్క్రబ్ వేరే ఉంటుండే, మాస్క్ వేరే ఉంటుంది. ఇప్పుడు స్క్రబ్ అండ్ మాస్క్ అని ఒకటి వచ్చింది. కనీసం అటిట్యూడ్ వాడినా అదొక 20 పీవీ అవుతుంది, లేకపోతే అదొక 10 పీవీ అవుతుంది. బ్యూటీ కోసం ఒక 10 పీవీ అవుతుంది అనుకోండి. ఎంత అయింది మొత్తం నేను చెప్పింది, ఎంత అయింది? సుమారుగా 100 పీవీ అయింది. ఇక మీరు వాడుతూ ఉంటే, అవి వాడుకొని సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మీరు వాడుతూ ఉంటే, మీరు వాడినటువంటిది రోజు ఒక్కరికి చెప్తూ పోతే కూడా రోజు ఒక 20 పీవీ క్రియేట్ అవుతుంది. రోజు 20 పీవీ క్రియేట్ అవుతుంది. నేను మేడం చెప్పినట్టుగా మిమ్మల్ని రోజు 2 గంటలు టైం పెడితే మొత్తం నెలల 60 గంటలు టైం పెడతాం. మీరు 60 గంటల్ని మీరు ఎంత కరెక్ట్గా ఉపయోగించుకుంటే, మీరు ఆ 60 గంటల్ని ఎంత అందంగా ఉపయోగించుకోగలిగితే, ఆ 2 గంటల సమయంలో మీరు ఒక 20 పీవీ క్రియేట్ చేయగలిగితే మీ పర్సనల్ పీవీ 600 అవుతుంది. 30 రోజులు ఉంటే 20 పీవీ 600 అవుతుంది. ఒకవేళ మీరు 5 రోజులు సెలవులు తీసుకున్నారు, వీక్ ఆఫ్ లేకపోతే పెట్టుకున్నారు అనుకోండి, మీరు వారంకి 5 రోజులే చేసిండ్రు, అట్లా 25 రోజులలో అవుతుంది. 25 రోజులు రోజు 20 పీవీ వేస్తే కనీసం 500 పీవీ అవుతుంది. 500 పీవీ వేసేటోళ్ళు ఒక 20 మందిని వెతుక్కుంటే 10,000 పీవీ అవుతుంది. 10,000 పీవీ అయితే 1,00,000 వస్తాయి. దరిద్రం అంతా వదిలిపోతుంది. అందుకని మోటివేట్ యువర్ సెల్ఫ్ మోటివేట్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దెన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అర్థమవుతుందా? ఇంకా కుర్చీలు కూర్చొని నేను చేసే పనే చేస్తా, నాకు 1,00,000 వద్దు, నాకు అన్ని ఇంతకు చెప్పినా కదా, దుష్ప్రభావాలు చెప్పినా కదా, వాటి మీద మీరు ఫోకస్ చేయండి. ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు. ఒకవేళ కనుక నేను చెప్పినవి పాటిస్తే దరిద్రం అంతా పోయి లక్ష్మీదేవికి తలుపులు తీసి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడాలన్నా, మీ చేతిలో లక్ష్మీదేవి తాండవం ఆడాలన్నా, మీ పర్సులో లక్ష్మీదేవి తాండవం ఆడాలన్నా ఈ పనులు చేయండి. ఎవరైనా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్.